హాయ్ హాయ్ ఎవరన్ చెప్పాను కదా. టూ బ్రదర్స్ స్టోరీ చెప్తాను అని. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి తల్లి లేదు. అతనే అలా ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. సో ఇందులో అన్నయ్య కొంచెం అమాయకత్వంగా ఉండేవాడు. తనకు ఎక్కువగా తెలిసేది కాదు. పని చెయ్యాలి అంతే. పని అంటే పని చెయ్యాలి. నాన్న చెప్పాడా పని చెయ్యాలి. తమ్ముడు చెప్పాడా పని చెయ్యాలి అంతే. ఇంకా తమ్ముడు ఏమో ఏమన్నా చెయ్యు అనంటే, ఆ! అన్నయ్య చేస్తాడులే అని చెప్పి తను తప్పించుకునేవాడు. సో, అలా జీవనం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా రైతుకు ఒక 2 ఎకరాల పొలం ఉంటది. ఇంకా దాన్ని సాగు చేసుకుంటూ వాళ్ళు మంచిగా లైఫ్‌ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి ఆ రైతుకి హెల్త్ బావుండదు. హ్మ్. అప్పుడు ఆ రైతు వాళ్ళ కొడుకుల్ని పిలిచి చెప్తాడు. నాకు కొంచెం ఆరోగ్యం పాడైపోయింది. ఇంకా నేను పొలానికొచ్చి పనులు చేసేంత స్థితిలో లేను. ఇక నేను నా పొలాన్ని మీ ఇద్దరికీ చెరిసగం పంచుదాం అనుకుంటున్నాను. అలాగే ఇన్ని రోజులు ఉన్న ఆవు ఆవు ఇంకా జామ చెట్టు, కంబలి వీటిని గూడా పంచుకోండి. పొలమైతే 2 ఎకరాలుంది. ఇద్దరికీ ఎకరం, ఎకరం వస్తది తీసుకోండి. కానీ ఆవు, జామ చెట్టు అలాగే కంబలి అంటే కప్పుకునేది దుప్పటి అన్నమాట. దీన్ని మీరెలా పంచుకుంటారో అది మీ ఇష్టమని చెప్తాడు. అలా చెప్పిన కొన్ని రోజులకే తను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇగ అన్నయ్య అమాయకత్వం. ఏం తెలియదెక్కువ. ఇక తమ్ముడు ఉన్నాడు గదా! తమ్ముడు చాలా తెలివిగా ఆలోచిసి "అన్నయ్య నేను పంచుతానులే. నువ్వేం బాధపడకు. వాటిని ఎలా పంచాలో నాకు తెలుసు" అని చెప్తాడు. చెప్పి ఆహ్, ఇంకా మన చెట్టు ఉంది గదా! చెట్టు నువ్వెంతైనా పెద్దోడివి గదా! కింది భాగం నువ్వు తీసుకో. పైన భాగం నేను తీసుకుంటా అని చెప్తాడు. అలాగే ఆవును గూడా నువ్వు పెద్దోడివి గదా! ముందు భాగం నువ్వు తీసుకో. వెనక భాగం నేను తీసుకుంటా అంటాడు. అలాగే కంబలి అంటే దుప్పటి. నువ్వెంతైనా పెద్దోడివి గదా! పగలంతా నువ్వు కప్పుకో. రాత్రికి నాకివ్వు అని చెప్తాడు. ఇంకా అన్నయ్య ఓకే. ఓకే తమ్ముడు నువ్వెలా చెప్తే అలా అంటాడు. ఇగ ఇలా సాగుతూ ఉంది. అన్నయ్య మంచిగా చెట్టుకు నీళ్ళు పోస్తే జామ పండ్లొస్తాయి. వాటిని తమ్ముడు తెంపుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. జామ పండ్లను తెంపుకొని అమ్మి డబ్బులు. అలాగే ఆవుకి మంచిగా ఫుడ్ పెడతాడు. ఆవుని మంచిగా వాటర్ పెడతాడు. దానికి కావాల్సిన దానా అంతా వాళ్ళ అన్న పెడతాడు. కానీ ఈయన టయానికొచ్చి మంచిగా పాలు పితుక్కుంటాడు. ఆవు పెండతోని పిడకలు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆహ్, కంబలి, దుప్పటి అన్నమాట. దుప్పటి వాళ్ళ అన్నయ్య పగలంతా ఏం కప్పుకుంటాడు? కప్పుకోడు. కానీ రాత్రికి మాత్రం తమ్ముడు తీసుకొని మంచిగా కప్పుకొని పడుకుంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్ ఈ టైంలో వీళ్ళిద్దరికీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండదు. 1 ఇయర్ అలా ఉంటది అంతే. సో, వాళ్ళ చుట్టాలందరూ కలిసి ఏమనుకుంటారంటే, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. వాళ్ళ నాన్న చనిపోయిండు గదా! ఇంకా పెళ్లి చేస్తే కొంచెం ఎవరిది వాళ్ళు సెటిల్ అయితారు మంచిగా అని వాళ్ళ చుట్టాలనుకోని, ఈ ఇద్దరికీ మంచిగా పెళ్లి చేస్తారు. ఇద్దరికి భార్యలొస్తారు. సో, ఇద్దరు భార్యలు గూడా మంచి తెలివి పరులే, మంచిగానే ఉంటారు. ఇక కొన్ని రోజులు అతని భార్య గమనిస్తది. అసలేం జరుగుతుంది రోజు అని గమనిస్తూ ఉంటది. జామ పండ్లు బాగున్నాయి. తెంపుకుంటా ఒకటి అనంటే, "ఆ పైన భాగం నాది గాదు మా తమ్ముంది. నేను తెంపుకోను. నేను కింది భాగమే నేను నీళ్ళే పొయ్యాలి" అనంటాడు. సరే. ఓకే. మరి ఆవుకు మేతేస్తున్నావు గదా! పాలు పితుకు. మనం మంచిగా టీ పెట్టుకొని తాగుదాము అనంటే, "లేదు నీకు పాలు కావాలంటే బయటకెంచి కొనుకొస్తా. అవి తమ్ముడే పితుక్కొని అమ్ముకుంటాడు. నేను పాలను తియ్యను" అని చెప్తాడు. సరే అని అంటది. అన్న తర్వాత కంబలి. కంబలి పొద్దునదాకా వాళ్ళ ఇంట్లో ఉంటది. రాత్రి కాంగానే వాళ్ళ తమ్ముడు తీసుకొనెళ్ళి కప్పుకొని పండుకుంటాడు. ఇంకెప్పుడన్నా ఉతకాలంటే గూడా పగలే ఉతకాలి కాబట్టి వాళ్ళ అన్నయ్య మంచిగా ఉతికి ఆరేస్తాడు గూడా. సో, అట్లా ఇవన్నీ చూసి అనుకుంటది పెద్దతని భార్య, ఆహ్, మా ఆయనను చాలా మోసం చేస్తుండు వీళ్ళ తమ్ముడు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటది. అనుకోని ఆహ్, సరే ఒక్కరోజు నా మాట ఇను అని వాళ్ళ భర్తను అడుగుతది. ఏంటో చెప్పు అంటే, "ఈ ఒక్క మాట ఇను నీకేంటిదో తెలుస్తది" అంటే, సరే అంటే, "నువ్వు రోజు చెట్టుకు నీళ్ళు పోస్తున్నావు గదా! ఆహ్,
ఈరోజు చెట్టుకు నీళ్ళు పోయకు అని అంటారు. అంటే సరే పొయ్యా అని అంటారు. రోజు ఆవుకు మేతేస్తున్నావు కదా, ఈరోజు మేతెయ్యకు అని అంటది. సరే అంటాడు. రోజు కంబలిని ఉతుకుతావు కదా, మామూలుగా ఉతికి ఆరేస్తావు, అది సాయంత్రం వరకు ఆరుతుంది కదా, ఈ ఒక్కరోజు సాయంత్రం ఉతికి ఆరేయు, ఓకేనా అని చెప్తే సరే నువ్వు ఒక్కరోజు నా మాట వినమను అడిగావు కదా, సరే నీ మాట వింటా అని చెప్పి అతను అంటాడు. అని ఫస్ట్ ఆవుకు మేత వేయడు. సాయంత్రం అయింది, ఇంకా మేత లేదు, దానికి వాటర్ లేదు, అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అతను ఎవరు, వాళ్ళ తమ్ముడు వచ్చి ఈవినింగ్ కాగానే పాలు పితుకుదామని పితకపోతుంటే చాలా కోపంగా ఉంటుంది కదా, ఆవుకు వాటర్ లేవు ఏం లేవు, తన్నుడు అంతది. అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి, దానికి ఫుడ్ లేకపోతే రావు కదా, సో తన్నుడు అంటది. తన్నంగానే ఆహా ఏమో జరిగింది అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత చెట్టు నరకేయబోతూ ఉంటాడు. నరకేయబోతూ ఉంటే వాళ్ళ అన్నయ్య ఎందుకు నరికేస్తున్నావు అంటే, కింది భాగం నాది కాబట్టి నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, పై భాగాన్ని అయితే నేను ముడతలేను కదా, కింది భాగాన్ని నరికేస్తా, నేను పై భాగానికి అసలు జోలికి కూడా రాను, ఒక్క జామకాయ కూడా ఇన్ని రోజులు తెంపలేను, ఇప్పటికి కూడా తెంప అని చెప్తే, వద్దు అన్నయ్య కింది భాగం ఏం నరికేయకు అని చెప్తాడు. చెప్పి అలాగే కంబల్ని చూస్తాడు, పచ్చిగా ఉండి దండం మీద ఉంటుంది. ఇవన్నీ చూసి అన్నయ్య నేను చేసిన తప్పులే, ఇన్ని రోజులు నేను నీ అమాయకత్వాన్ని వాడుకొని జామ పండ్లు అమ్ముతూ పాలు అమ్ముతూ డబ్బులు చేసుకున్నాను, ఇక నుంచి ఇలా చెయ్యొద్దు, నేను తప్పు చేశాను, నీకు అన్యాయం చేశాను, నాదే తప్పు అని తను రియలైజ్ అయ్యి, ఇంకా ఇప్పటి నుంచి ఇద్దరం షేర్ చేసుకుందాము, పాలు ఒకరు పితుకుదాం, ఒకరోజు ఒకరు చేద్దాం, ఒకరోజు ఒకరు చేద్దాం, అలాగని జామ పండ్లు కూడా అమ్మిన డబ్బులతోటి ఇద్దరం షేర్ చేసుకుందాము, అలాగే కంబలు కూడా నువ్వు ఎలా అంటే అలా అన్నయ్య, ఇప్పటి నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా నేను చూసుకుంటాను, నన్ను క్షమించు అన్నయ్య అని అలా బతిమలాడతాడు. సో ఒకరికి అన్యాయం చేద్దాము అని అనుకుంటే తనకే అన్యాయం అవుతుందని ఈ కథలోని నీతి. పెద్దవాడు అమాయకంగా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు అని అనుకుంటాడు, కానీ పెద్దోడు నేను పెద్దవాడిని, పాపం తమ్మునికి తెలియదు, ఎందుకులే తనని ఇబ్బంది పెట్టడం అనే ఒక ఉద్దేశంతో చాలామంది అన్నయ్యలు ఇలా తనకు అవసరం ఉన్నా అవసరం లేకున్నా చాలా పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నలను గౌరవించడం నేర్చుకోండి, అలాగే తమ్ముళ్ళను ప్రేమ చేయడం అన్నలు నేర్చుకోండి. ఈ కథలోని నీతి అదే. అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.